guys, welcome back to my channel and welcome back to one more interesting vlog guys. ఈ వ్లాగ్‌లో ఇప్పుడు నేను నా దగ్గరున్న జ్యువెల్లరీ కలెక్షన్ అంతా మీకు చూపిస్తాను. ఐ హావ్ దీస్ మెనీ బాక్సెస్. ఓన్లీ ఇటు సైడే ఇన్నున్నాయి. ఇంకా ఇటు సైడ్ చాలా ప్యాకెట్స్‌తో ఉన్నాయి. లెట్ మీ షో యూ గైస్. చాలానే ఉన్నాయి గైస్ ఇటు సైడ్ గూడా. ఇవన్నీ నేను మీకు వీలైనంత వరకు ఇవన్నీ చూపించడానికైతే మీకు ట్రై చేస్తాను. అండ్ యెస్ గైస్, మీకు బ్యాక్‌గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటది. నేను కాకినాడలో ఉన్నాను ఇప్పుడు. సో, ఇప్పుడే నా జ్యువెల్లరీ కలెక్షన్ అంతా మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను కాకినాడ ఎప్పుడొస్తానో నాకు తెలీదు. సో, అందుకనే ఇప్పుడే మీకు నా జ్యువెల్లరీ కలెక్షన్ అంతా చూపించేద్దాం అని చెప్పి ప్లాన్ చేశాను. సో, నేను ర్యాండమ్‌గా నా దగ్గర ఉన్నవన్నీ చూపించేస్తాను. లైక్ ఓల్డ్ నుంచి న్యూ అలా ఏం కాకుండా నాకు ఏది దొరికితే అది చూపించేస్తాను. ఎందుకంటే జ్యువెల్లరీ అనేది నేనెప్పుడు గూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు కనిపిస్తే, నాకు నచ్చితే డెఫినెట్‌గా అది కొనేస్తాను. ఎందుకంటే అది ఏ టైంలో యూజ్ అవుతది అనేది మనకు తెలీదు గాబట్టి, మాక్సిమం టు మాక్సిమం నేను కొన్న జ్యువెల్లరీ అంతా అలానే కొన్నాను గైస్. ఒకేషన్‌కి కొన్నవి చాలా తక్కువ. జస్ట్ అలా వెళ్ళినప్పుడు నచ్చి తీసుకున్నవే చాలా ఎక్కువున్నాయి. నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తూ దాని వెనకాతల ఉన్న బ్యాక్ స్టోరీ అంతా డెఫినెట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇవన్నీ గోల్డ్ ఆర్ సిల్వర్ కాదు. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీనే. అండ్ ఇమిటేషన్ జ్యువెల్లరీసే ఉన్నాయిక్కడ. ఏవి కూడా గోల్డ్ ఆర్ సిల్వర్ అయితే ఇందులో ఏమీ లేవు. మల్టిపుల్ వెరైటీస్ ట్రై చేయొచ్చనే కాన్సెప్ట్‌లో అయితే నేను మాక్సిమం టు మాక్సిమం ఇమిటేషన్ జ్యువెల్లరీయే తీసుకుంటాను. సో, ఇప్పుడు నా దగ్గరున్న ఇమిటేషన్ జ్యువెల్లరీ అంతా మీకు చూపిచ్చేస్తాను. సో, ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఫస్ట్ అయితే ఈ జ్యువెల్లరీ చూపిస్తాను నేను. దిస్ ఈస్ ఎ చోకర్ అన్నమాట. ఇది ఎప్పుడో నేను ఫస్ట్ తీసుకున్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ ఆర్ ఇమిటేషన్ జ్యువెల్లరీ అంటే ఇదే గైస్. అండ్ ఇది పెట్టుకున్నప్పుడు చాలా గ్రాండ్ లుక్ వస్తది. ఈ డ్రెస్ మీద మీకు అర్థమవ్వకపోవచ్చు గానీ, ఇదైతే చాలా గ్రాండ్ అండ్ ప్రీమియం ఉంటది. ఇది ఎప్పుడో నేను 2018లో కొన్నట్టున్నానిది. బ్యాక్ పాలిషింగ్ కూడా చాలా బావుంది. ఇప్పటికి కూడా. అప్పట్లో 2000 ఆర్ సంథింగ్ కొన్నానిది. చాలా నచ్చి కొనుక్కున్నానిది నేను. అప్పుడు దేనికోసమో వరలక్ష్మి వ్రతం కొన్నట్టున్నాను గైస్. అప్పట్లో వరలక్ష్మి వ్రతం కొన్నట్టున్నాను. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా వచ్చాయి. అండ్ ఇది నేను చాలా సార్లు యూజ్ చేశాను గైస్. ఈ సెట్ అయితే మాత్రం నేను చెప్పలేనన్ని సార్లు యూజ్ చేశాను. క్వాలిటీ కూడా నాకు ఇన్ని రోజులొచ్చిందంటే ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఎక్కడా కూడా ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదు ఇన్ని ఇయర్స్‌లో. కలర్ గూడా పోలేదు. అంత వచ్చింది ఇది నాకు. ఈ మధ్యనైతే దీన్ని ఎక్కువ స్టైల్ చేయట్లేదు. డెఫినిట్‌గా ఇది కూడా స్టైల్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడా నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నవే. మాక్సిమం టు మాక్సిమం నేను అన్నీ ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. ఏదైనా ఆన్‌లైన్ ఉంటే నేను మీకు డెఫినిట్‌గా అది మెన్షన్ చేస్తాను. ఆన్‌లైన్‌లో తీసుకున్నానని చెప్పి. అండ్ కింద మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇది కూడా చిన్న చోకర్ అన్నమాట. ఇది యాక్చువల్లీ దండవంకి. దండవంకిని నేను నెక్లెస్ కింద ఇలా చేసుకొని పెట్టుకునేదాన్ని. చాలా అంటే చాలా బావుండేది ఇది కూడా. ఐ థింక్ ఇది నేను కళామందిర్‌లో కింద బిల్డింగ్ దగ్గర జ్యువెల్లరీ అది పెట్టేసి అమ్ముతారు గదా! అక్కడ తీసుకున్నాను. ఇదైతే మాక్సిమం కలర్ పోయింది. అంత బాలేదిది క్వాలిటీ. బట్ దీన్ని కూడా చాలా టైమ్సే యూజ్ చేశాను గైస్. అండ్ అది దండవంకి కాబట్టి దాని మీదకి ఇయర్ రింగ్స్ అయితే ఏమీ రాలేదు. నేను మాక్సిమం షాపింగ్‌కెళ్ళినప్పుడు కింద ఇట్లా బిల్డింగ్ దగ్గర పెట్టేసుంటే మాక్సిమం అక్కడే తీసేసుకునేదాన్ని. ఎందుకంటే వాళ్ళ దగ్గర కలెక్షన్ బావుండేది. బట్ ప్రైజీ ఉండేవి గైస్. చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉండేవి. సో, అందుకనే నచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని చిన్నవి తీసి పెట్టుకునేదాన్ని. లైక్ శారీస్ మీదకి గాని, లెహెంగాస్ మీదకి గాని సూట్ అవుతాయని చెప్పి. అండ్ అలా తీసుకున్నదే ఈ మినీ హారం. షార్ట్ హారంలా ఉంటదిది. ఇది కూడా నేను కళామందిర్‌లోనే తీసుకున్నాను. బట్ దీని క్వాలిటీ కూడా చాలా బావుంది. కానీ ఏమైందో తెలీదు. ఈ మధ్యన కొంచెం గ్రీన్‌గా కలర్ పోతున్నట్టు అయిపోతుంది దీనికి. కానీ ఇదైతే మాత్రం చాలా బావుంటది. వేసుకున్నప్పుడు ఇదొక్కటి యేసుకుంటే చాలు అన్నట్టు చాలా గ్రాండ్‌గా కనిపిచ్చేది. ఇది కూడా నేను ఒకసారి ఏదో లెహెంగా మీదకి స్టైల్ చేశాను. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా పెద్ద స్టడ్‌లా అయితే ఇచ్చారు. చాలా బావుండేవసల. అండ్ ఇది పెట్టుకున్నప్పుడు కూడా నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నేనేదో ఈవెంట్‌కి స్టైల్ చేశాను గైస్ ఇది లెహెంగా మీద. మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్‌లో యేసుకున్నాను ఇది నేను. పిక్చర్స్ ఉంటే నేను యాడ్ చేస్తాను చూడండి. చాలా బావుంటుంది. ఫస్ట్‌లో అయితే నేను అన్నీ ఈ బాక్స్‌లోనే స్టోర్ చేసేదాన్ని గైస్. తర్వాత నేను ఎక్కడైతే జ్యువెల్లరీ కొంటానో వాళ్ళ దగ్గర బాక్స్ అడిగి తీసుకునేదాన్ని. లైక్ ఆ కవర్‌లో వాళ్ళ దగ్గర కవర్స్ ఉంటాయి కదా! లైక్ ఇట్లా వైట్ కవర్స్ ఉంటాయి కదా! ఈ కవర్స్‌లో స్టోర్ చేసి బాక్స్‌లో పెట్టుకుంటాను. సో, దానివల్ల లాంగ్ రన్‌లో వస్తాయని చెప్పి అలా స్టోర్ చేసుకుంటాననమాట నేను. నెక్స్ట్ అయితే దీనికైతే ఒక పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది గైస్ చెప్పాలంటే. దిస్ వన్. ఇది వడ్డానం.
మీరు చాలా చోట్ల నేను ఇదే స్టైల్ చేయడం చూసుంటారు. అంత ఇష్టం నాకు ఈ వడ్డానం అంటే. చాలా బావుంటది. ఇప్పుడు దీని కండిషన్ బాలేదు గానీ, నేను దీన్నొక 8, 9 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్‌లో కూడా మా చెల్లి ఇదే యూజ్ చేసింది. నేను వేరేదేదో పెట్టుకున్నట్టున్నాను. బట్ మా చెల్లయితే ఇదే పెట్టుకుంది. చాలా అంటే చాలా బావుంటది. అండ్ నా దగ్గరున్న ఏకైక వడ్డానం ఇదే గైస్. నేను అందుకే ఎక్కువ ఈ వడ్డానమే స్టైల్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అసలు ఈ వడ్డానం. అండ్ ఇదైతే నా హిప్‌కి కరెక్ట్ సైజ్‌లో ఫిట్ అవుతది. నాకు మళ్ళీ ఇలాంటిది అసలెక్కడ దొరకలేదు. ఇప్పుడైతే స్టోన్స్ అవి ఊడిపోయాయి. లాస్ట్ టైమ్ నేనిది ఒక డాన్స్ పెర్ఫార్మన్స్‌కయితే యేసుకున్నాను. అప్పుడే చాలా స్టోన్స్ అయితే ఊడిపోయాయి దీనివి. అప్పుడే ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది దీనికి. లేదంటే ఇంకా చాలా బావుండేదిది. నెక్స్ట్ ఐ హావ్ దిస్ నెక్లెస్ గైస్. ఇది గూడా చాలా బావుండేది. ఈ నెక్లెస్ ఎంత వాడానో తెలీదు గానీ, బట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఎక్కువే వాడాను దీనికి. ఇదైతే నెక్లెసే నెక్‌కొస్తది. కొంచెం షార్ట్ హారంలో కూడా వేసుకోవచ్చు దీన్ని. బట్ క్వాలిటీ అయితే చాలా బావుంటది. ఇది నేను ఏదో ఒక స్టోర్‌లో తీసుకున్నాను గైస్. కాకినాడలోనే తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో అయితే తీసుకోలేదు. బట్ ఈ మధ్యన ఇది ఎక్కువ కలర్ పోయింది. ఇవన్నీ గూడా నేను ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవే. కొత్తవేవైనా ఉంటే నేను డెఫినిట్‌గా మెన్షన్ చేస్తాను. కొత్తవి ఇవే అని చెప్పి. అదైతే నేను ఒక 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాననుకుంటా. అండ్ ఈ హారం లాంగ్ హారం గైస్ ఇది. నా దగ్గర అసలు లాంగ్ హారాలు చాలా తక్కువున్నాయి. అందులో దిస్ ఈస్ ద ప్రీమియం వన్. చాలా అంటే చాలా బావుంటది. కాకినాడలో ఉన్న వాళ్ళకి తెలుస్తది. మేనక అనే స్టోర్‌లో అయితే తీసుకున్నాను ఇది నేను. ఎంత బావుందంటే అప్పుడే అప్పుడే వాళ్ళు నాకిది 3200 ఎంతో చెప్పారు. బట్ నేను చాలా సేపు బేరమాడి 2900కో ఎంతకో తీసుకున్నాను గైస్. బట్ లుక్ ఎట్ దట్ ఫినిషింగ్. ఇప్పటికి కూడా ఎంత బావుందంటే 2018లో తీసుకున్నాను గైస్ ఇది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎంత బావుందంటే మా చెల్లి కూడా చాలా సార్లు స్టైల్ చేసింది. మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్‌లో కూడా దానికి ఇదే ఏసారు గైస్. ఆ ఫోటోస్ ఉంటే నేను ఇక్కడ సైడ్‌కి యాడ్ చేస్తాను చూడండి. ఏదైనా జ్యువెల్లరీ నేను స్టైల్ చేసినప్పుడు పిక్చర్స్ ఉంటే ఈ సైడ్‌కి యాడ్ చేస్తాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీమియం జ్యువెల్లరీ కలెక్షన్స్ గైస్. చాలా బావుంటదసల. డీటెయిలింగ్ చూడండి అసల. ఓన్లీ పెండెంట్ కాకుండా ఈ నెమలితో వచ్చాయి చూసారా? మినీ పెండెంట్స్ లాగా అవైతే చాలా బావున్నాయి. అండ్ దీని మీద ఇయర్ రింగ్స్ కూడా చాలా బావుంటాయి. లుక్ గైస్. దీనివి కూడా హారం కన్నా ఇయర్ రింగ్సే నేను ఎక్కువ వాడాను. సీ లైక్ ఈ పెండెంట్‌లో మినీ పెండెంట్‌లో ఏదైతే నెమలి ఇచ్చారో సేమ్ అదే ప్యాటర్న్‌లో ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. బట్ ఈ సెట్ అయితే చాలా బావుంటది. అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను ఒక ఆఫ్‌లైన్ స్టోర్‌లోనే తీసుకున్నాను. దండవంకి ఇది కూడా. బట్ ట్రస్ట్ మీ గైస్ ఒక్కసారి కూడా నాకు దండవంకిలు సరిపోవు గైస్ అసల. నా చేతికి దండవంకిలయితే అస్సల సరిపోవు. సో, నేను మెజారిటీ ఆఫ్ ద దండవంకిల్ని నేనేం చేస్తానంటే, ఇట్లా చోకర్ కింద నేను సెట్ చేసుకుంటాననమాట. చోకర్‌లా అయితే చాలా బావుంటది. లుక్ ఎట్ ద ఫినిషింగ్ 7 ఇయర్స్ అయ్యుంటది. అప్పటినుంచి కూడా ఇలానే ఉంది. ఒక్క పర్ల్ కూడా ఊడిపోలేదు. ఒక్క స్టోన్ కూడా ఊడలేదు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బావుండింది. అండ్ ఇది చోకర్ కాబట్టి దీనికి కూడా ఇయర్ రింగ్స్ లేవు. చాలా అంటే చాలా బావుంటది. ఇది స్టైల్ చేసినప్పుడు ఫోటోస్ ఉన్నా నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించే జ్యువెల్లరీకైతే ఒక పెద్ద బ్యాక్ స్టోరీనే ఉంది. జస్ట్ నేను ఏ4 షీట్స్ కొనడానికి ఒక స్టోర్‌కెళ్ళాను. ఏ4 షీట్స్ కొన్నప్పుడు అక్కడ డిస్‌ప్లేలో నేను ఈ హారం చూసాను. ఇది షార్ట్ హారం అన్నమాట. లైక్ నెక్లెస్‌లా కూడా వస్తది. ఇదైతే చాలా బావుంటది గైస్ సీ. మొత్తం అన్ని స్టోన్స్ కాకుండా దీన్ని గోల్డ్ ఫినిషింగ్‌లో అయితే తీసుకున్నాను. ఎక్కడ కూడా చిన్నది కూడా కలర్ పోలేదు. అండ్ చాలా అంటే చాలా బావుంటది. గోల్డ్ అన్నా కూడా నమ్మేస్తారు గైస్. అంత బావుంటది ఇదైతే. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లాకెట్‌లో ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇది కూడా చాలా బావుంటది. ఎప్పుడైనా స్టైల్ చేసినప్పుడు నేను షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఇదైతే నాకు చాలా ఇష్టం గైస్. ఎప్పుడు కలర్ పోతదేమో అని చెప్పి మాక్సిమం ఏసుకోకుండానే దాసుకుంటాను గైస్ దీన్ని. అంత ఇష్టం నాకు. నెక్స్ట్ వి హావ్ దిస్ చోకర్ గైస్. ఇదంతా వైట్ స్టోన్స్‌తో ఉంటది. ఈ చోకర్ అంతా. ఎంత బావుంటదంటే ఇది. చాలా అంటే చాలా బావుంటది. కరెక్ట్‌గా నా నెక్‌కి ఫిట్ అవుతదిది. ఇది నా బర్త్‌డేకయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంటది. కరెక్ట్‌గా నా నెక్‌కి ఇలా ఫిట్ అవుతది గైస్. మీకు కనిపిస్తుందో లేదో నెక్కకైతే చాలా ఫిట్ అవుతది. దీని ఇయర్ రింగ్స్ అయితే నేను ఎక్కడో పెట్టేసాను. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బావుంటాయి. మొత్తం వైట్ స్టోన్‌తోనే ఉంటాయి. అండ్ ఈ చోకర్ నాకు అప్పట్లో 2000 ఎంతో పడింది. ఇది కూడా లాంగ్ బ్యాక్‌లో తీసుకున్నాను గైస్. ఒక 5, 6 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఐ హావ్ దిస్ పర్ల్ లాంగ్ హారం. ఇది కూడా నేను కళామందిర్‌లోనే తీసుకున్నాను గైస్. గైస్ ఇందులో ఏది కూడా పెయిడ్ ప్రమోషన్ కాదు. అన్నీ నేను కొనుక్కున్నవే. ఏ వ్లాగ్ అప్‌లోడ్ చేసినా జ్యువెల్లరీ డీటెయిల్స్ ఇవ్వండక్క అని అడుగుతారు. సో, అందుకనే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. నా జ్యువెల్లరీ మీ అందరికి నచ్చిందని చెప్పి. అంతేగాని దిస్ నాట్ ఎట్ ఆల్ ఎ పెయిడ్ ప్రమోషన్.
ఇది కూడా నేను కళామందిర్‌లోనే తీసుకున్నాను. ఇదైతే మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్ కోసం తనకి లాంగ్ హారం లేదని చెప్పేసి ఇది కొన్నాను. ఇదైతే చాలా బావుండింది. తను మెచ్యూర్ ఫంక్షన్ మొత్తం ఇదే యేసుకుంది. ఇవి మొత్తం పర్ల్స్ ఒస్తాయి ఇట్లా. అండ్ పెండెంట్ అయితే ఇంత పెద్దగా వస్తది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దవొచ్చాయి. పెండెంట్ ఎలా ఉందో అలానే కొంచెం చిన్నది. దాన్ని ఇయర్ రింగ్స్ కింద ఇచ్చారనమాట. చాలా బావుంటది ఇదైతే. అప్పటినుంచి మళ్ళీ దీన్నెప్పుడు స్టైల్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వి హావ్ వన్ లాంగ్ హారం. ఇది గోల్డ్ అన్నా నమ్మేస్తారు గైస్. అంత ప్రీమియం ఉంటదిది. లుక్ ఎట్ దిస్ ఫినిషింగ్ గైస్. గోల్డ్ అన్నా నమ్ముతారు. అంత బావుంటది. చాలా అంటే చాలా ప్రీమియం ఉంటదిది. నాకైతే చాలా నచ్చింది. పర్ఫెక్ట్ లాంగ్ హారం గైస్. ఇట్లా వేసుకుంటే కరెక్ట్‌గా ఇక్కడ వరకు వస్తది. చాలా అంటే చాలా బావుంటదిది. ఇది మా మావయ్య పెళ్లి కోసం అయితే కొనుక్కున్నాను నేను. లెహెంగా మీదకి నాకు లాంగ్ హారాలు లేవు అని చెప్పి ఇది కొనుక్కున్నాను. చాలా బావుంటది. లుక్ ఎట్ దట్ ఫినిషింగ్ అండ్ లుక్ ఎట్ దట్ పెండెంట్ గైస్. ఎంత బావుంటాయంటే మొత్తం మ్యాంగోస్ వచ్చి తీసుకున్నాను. కాకినాడలో ఉండేవాళ్ళ కోసం అయితే అడ్రెస్ చెప్తున్నాను. జైపూర్ పెరల్స్ అని తిలక్ స్ట్రీట్ దగ్గర ఉంటది. అక్కడైతే తీసుకున్నాను దీన్ని. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ చాలా బావుంటది. ఇది నేను స్టైల్ చేసినప్పుడు ఫోటోస్ ఉంటాయి నాకు తెలిసి. ఈ సైడ్ యాడ్ చేస్తాను చూడండి. పెళ్లిలో అందరూ కూడా గోల్డా? గోల్డా? అని అడిగారు గైస్. అంత బావుంది ఇదైతే. అండ్ హారం ఇంత హెవీ వచ్చినప్పుడు నేను చోకర్ కొంచెం చిన్నదానికే వెళ్దాం అనుకున్నాను. నాకేదైనా చిన్న చోకర్ కావాలనిపించినప్పుడు నేనేం జేస్తానంటే ఫస్ట్ దండవంకిలు చూస్తాను గైస్. ఏదైనా స్టోర్‌కెళ్ళి దండవంకిలు చూసి ఆ దండవంకిల్లో ఏదైనా సూట్ అయ్యేదుంటే అది తీసుకొనొచ్చి నెక్లెస్ కింద పెట్టుకుంటాను. అలానే ఈ దండవంకి తీసుకున్నాను. సేమ్ ఇప్పుడు హారం ఎలా ఉందో ఇది కూడా సేమ్ సెట్ లానే ఉంటది. ఇదైతే నేను చోకర్ కింద ప్రిఫర్ చేశాను. ఆ రోజు మా మావయ్య పెళ్లిలో అయితే పెట్టుకున్నానిది. చాలా బావుంటది గైస్. మొత్తం మ్యాటి ఫినిష్‌లో వస్తది. పెట్టుకున్నప్పుడు కూడా లుక్ అయితే చాలా ఎలిగెంట్ ఉంటది. నాకైతే చాలా నచ్చింది. ఈ 2 ఒకటే సెట్ అన్నా నమ్మేస్తారు గైస్. అంత సిమిలర్ ఉంటాయి ఈ 2. అందుకనే ఈ 2 పెయిర్ చేశాను నేను. ఈ రెండిటికి అయితే నేను టిక్కా గూడా తీసుకున్నాను. టిక్కా కూడా నాకు సిమిలర్ కావాలని చెప్పి ఇది తీసుకున్నాను. కింద పర్ల్స్ ఉన్నవి, పింక్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్ ఉన్న మొత్తం అవన్నీ కలిపి చిన్నదే గైస్. ఇది చిన్నది తీసుకున్నాను. బట్ ఇట్లా పెట్టుకుంటే ఎంత లుక్ ఉంటదంటే ఇది చాలా బావుంటది. ఈ మొత్తం అన్నీ ఒక సెట్ కింద ఉండాలి అని చెప్పి తీసుకున్నాను. ఇది నేను ఒక లంగావోణి మీదకి స్టైల్ చేశాను. ఫోటోస్ సైడ్ యాడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా ప్రీమియం ఉంది గైస్ ఇది. బట్ చెవిలీలయితే ఇవి గూడా నాకు చిన్నవనిపిచ్చాయి గైస్. దీని మీద పెట్టుకోవడానికి ఈ చెవిలీలు కూడా నాకు చిన్నవనిపిచ్చాయి. ఆబ్వియస్‌లీ చోకర్ అది దండవంకి తీసుకున్నాను కాబట్టి చోకర్ మీద ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు. సో, మళ్ళీ నాకు ఇయర్ రింగ్స్ కావాలని చెప్పి నేను మళ్ళీ ఎళ్లి ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ ఎంత బావుంటాయంటే నా దగ్గరున్న ఒకే ఒక్క బుట్టలు, పెద్ద బుట్టలంటే ఇవ్వే గైస్. నేను కొనుక్కున్న బుట్టలంటే ఇవ్వే. ఎంత బావుంటదంటే లుక్ ఎట్ దట్ ఫినిషింగ్ గైస్. ఇది కూడా గోల్డ్ అంటే నమ్మేస్తారు. అంత బావుంటది. అండ్ దీనికి వెనకాతల ఇట్లా లాక్ సిస్టమ్ గూడా ఉంటది. లైక్ ఇవి చాలా వెయిట్ ఉంటాయి. సో, ఇట్లా లాక్ సిస్టమ్ గూడా ఉంటది. సో, దానివల్ల కొంచెం సపోర్ట్ ఉంటది. అండ్ ఎక్కువ సేపు ఉంచుకోగలిగాను గైస్ ఆ రోజు. ఆ వెనకాతల సపోర్ట్ ఉండడం వల్ల. అంటే ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి అసలివి. అండ్ నెక్స్ట్ మొన్న నేను ఒక షార్ట్ పెడితే చాలా మంది జ్యువెల్లరీ డీటెయిల్స్ అడిగారు. ఇదైతే నేను బేగం బజార్‌లో తీసుకున్నాను. ఈ లక్ష్మీ హారం నక్షి మోడల్‌లో అయితే తీసుకున్నానిది. ఈ మధ్యనే తీసుకున్నది గైస్. ఇదైతే చాలా రీసెంట్‌గా తీసుకున్నాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనుకుంటున్నా వచ్చాయి. ఇవే స్టైల్ చేశాను నేను. ఎప్పుడు పెట్టుకున్నా ఈ రెండే పెట్టుకుంటాను. ఎందుకంటే చాలా సిమిలర్ ఉంటాయి. అండ్ నాకు ఇలాంటి నక్షి కలెక్షన్‌లో ఏమి దొరకలేదు వేరేవి. పెద్దవి బుట్టలేమైనా ఉంటాయేమో అని ఎతికాను గానీ, నాకేం దొరకలేదు. అండ్ దాని మీదకి చాలా సిమిలర్‌గా కావాలని చెప్పి వెతికి అయితే నేను ఈ పాపిడి చైన్ తీసుకున్నాను. ఎంత బావుంటదంటే లైక్ లుక్ ఎట్ దట్ గ్లో గైస్. అసలు పాపిడి బిళ్ళ పెట్టుకుంటే ఒక రకమైన గ్లో ఒస్తది. అది థిస్ ఈస్ ద వన్ అనుకున్నాను నేను. లక్ష్మీదేవితో ఉన్నదే తీసుకున్నాను ఇది కూడా. ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి స్టైల్ జేశాను. మొత్తం ఈ సెట్ అంతా నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికైతే స్టైల్ జేశాను. పిక్చర్స్ ఉంటే సైడ్ యాడ్ చేస్తాను చూడండి. వి హావ్ దిస్ క్యూట్ గ్రీన్ కలర్ నెక్లెస్ గైస్. ఇది నెక్లెసే. కరెక్ట్‌గా నెక్కకి ఫిట్ అయ్యేలా వస్తది. చాలా బావుంది. వెరైటీగా ఉంది అని చెప్పి తీసుకున్నాం ఇది. ఇదైతే మా సిస్టర్ కోసం తీసుకున్నాము. మా మావయ్య పెళ్లిలో వేసుకోవడానికి. పెట్టుకుంటే ఇలా ఉంటది. అన్నీ నేను ఒకే బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఇయర్ రింగ్స్, నెక్లెస్ ఒక దగ్గరే ఉంటాయి మాక్సిమము. కొన్ని ఏవైతే విడిగా వాడతానో అవుండవు. అండ్ ఈ నెక్లెస్‌కి, ఇయర్ రింగ్స్‌కి చాలా బావుండింది. పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తది. అండ్ దీంతో పాటు తనకి ఇయర్ రింగ్స్ నచ్చలేదని చెప్పి ఇంకొక బుట్టలు తీసుకుంది తను. ఇవి గైస్ బుట్టలు గ్రీన్ కలర్ స్టోన్స్‌తో వస్తది మొత్తం అంతా. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా మొత్తం
చుట్టూ కూడా స్టోన్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మామూలు గోల్డ్ రావడం అలాంటిదేమి ఉండదు. చాలా అంటే చాలా బావుంటాయి ఇవి. ఇప్పటికి కూడా యూజ్ చేస్తాము. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి గైస్ ఇవి. లైట్ వెయిట్ ఉన్నాయని చెప్పే మా చెల్లి తీసుకుంది. అండ్ దాంతో పాటు షీ గాట్ వన్ మోర్ బుట్టలు. ఈ బుట్టలు కూడా తీసుకుంది. తనకెందుకో చాలా నచ్చాయి. కావాలి అంటే మా మమ్మీ తీసుకుంది దాని కోసం. ఇవి కూడా తను స్టైల్ చేసింది. నేను స్టైల్ చేసినవి ఏమైనా ఫోటోస్ ఉంటే యాడ్ చేస్తా. వి హావ్ దిస్ చోకర్ గైస్. ఇది రాఖీకి మా పిన్ని గిఫ్ట్ ఇచ్చిందనమాట. మా సిస్టర్‌కి, నాకు ఇద్దరికీ కలిపి గిఫ్ట్ ఇచ్చింది. అండ్ ఇది ఇట్లా పెట్టుకుంటే జస్ట్ అలా ఫిక్స్ అయిపోద్ది గైస్ అంతే. ఇంకా నేను థ్రెడ్ కూడా ఏం ఫిక్స్ చేయలేదు. అంత బావుంటది. అండ్ దీంతో పాటు ఒక 2 చైన్స్‌లా గూడా వచ్చాయి. హారాలొచ్చాయన్నమాట. మినీ హారం అండ్ లాంగ్ హారం వచ్చాయి. నెక్స్ట్ దాని మీదే ఇది కొంచెం లాంగ్. అంటే కొంచెం లాంగ్ అండ్ షార్ట్ హారం టైప్‌లో వచ్చిందన్నమాట ఇది. దాని కింద ఇదొస్తదన్నమాట. చాలా బావుంటాయి అసల. అండ్ దాని కింద అయితే వి హావ్ దిస్ లాంగ్ చోకర్. సీ గైస్ 2 సేమే ఉంటాయి. జస్ట్ ఓన్లీ లెంత్ ఒకటే డిఫరెన్స్. వేసుకున్నప్పుడు కూడా చాలా ప్రిట్టీగా అనిపిస్తాయి. ఈ 3 అయితే చాలా బావుంటాయి. దీని మీదకి ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఆ ఇయర్ రింగ్స్ సెపరేట్‌గా వాడేసాను కాబట్టి ఇక్కడ లేవు గైస్. ఆ సెట్ మీదకైతే చిన్న పాపిడి చైన్ ఇచ్చారు. చాలా బావుంటది ఇదైతే. పెట్టుకున్నప్పుడు కూడా చాలా లుక్ వస్తది. నేను చూసినప్పుడు ఇంత చిన్న లుక్ రాదేమో అనుకున్నాను కానీ లుక్ ఎట్ దట్ గ్లో గైస్, చాలా బావుంటది. ఎందుకో నాకు పాపిడి చైన్ పెట్టుకుంటే ఒక రకమైన గ్లో వస్తదనిపిస్తది. యెస్. దిస్ ఈస్ ద చోకర్. ఇది నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కోటిలో అనుకుంటా తీసుకున్నానిది. జస్ట్ రూ. 200 ఆర్ రూ. 250కి తీసుకున్నానిది. పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తది. దీంతో ఫోటోస్ ఉంటాయి. ఇదొక సారీ మీద కూడా స్టైల్ చేశాను నేను. ఉంటది. అండ్ సేమ్ కొంచెం అలాంటిదే ఇది ఈ మధ్యనే తీసుకున్నాను. దిస్ ఈస్ దట్ మినీ చోకర్ టైప్‌లో ఉంటది. చాలా బావుంటది గైస్ ఇది కూడా. చూసినప్పుడు అంత అనిపించలేదు. ఇదైతే నేను 200కే తీసుకున్నాను గైస్. రీసెంట్‌గా తీసుకున్నాను ఇది నేను. కేపీహెచ్‌పీ స్ట్రీట్ షాపింగ్‌లో అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ హాఫ్ సారీ మీదకైతే స్టైల్ చేశాను. అసలెంత బావుంది గైస్. 200 అంటే ఎవ్వరు నమ్మరు. అంత ప్రీమియం ఉంటది గైస్. ఇది చాలా బావుంది. దగ్గర సిల్వర్ ఫినిష్‌లో లేవు. అండ్ నాకు ఈ కలర్ స్టోన్‌తో కావాలని చెప్పి తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళికేసుకొనెళ్తే డైమండ్సా అని అడిగారు గైస్. అంత బావుంటది లుక్ నైట్ టైమ్ యేసుకుంటే. ఇది నేను లాస్ట్ టైమ్ నా బర్త్‌డే డ్రెస్ మీదకైతే స్టైల్ చేశాను. మొత్తం నెక్ సెట్ అయితే ఇలా ఉంటది. చాలా బావుంటది గైస్ అసల. పెట్టుకున్నప్పుడు కూడా లుక్ అంతా చాలా బా ఎలివేట్ అవుతది. డ్రెసెస్ మీదకి, సారీస్ మీదకి అన్నిటి మీదకి బావుంటది. నేనైతే ఇది డ్రెస్ మీదకే స్టైల్ చేశాను మోస్ట్‌లీ. అంత బావుంటది. అండ్ పెండెంట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు దీనికి. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. చాలా అంటే చాలా బావుంటది. అసల ఆ కలర్‌లో స్టోన్ దొరకడమే కష్టము. వైన్ కలర్‌లోనే కావాలి అని చెప్పి నేను వెతికి, వెతికి మరీ తీసుకున్నానివి. చాలా బావున్నాయి. అండ్ దీస్ ఆర్ వన్ మోర్ ఇయర్ రింగ్స్ గైస్. ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బావుంటాయి. బట్ నాకు ఇది దేని మీదకి స్టైల్ చేసేంత స్కోప్ దొరకట్లేదు. ఇది కొని నేను ఒక 3 ఇయర్స్ అయ్యుంటది గానీ, దేని మీదకి స్టైల్ చేయలేదు. ఎంత బావుంటాయంటే చాంద్ బాలీస్ చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. బట్ ఇంకా దేని మీదకి స్టైల్ చేయలేదు. కొత్తవి ఇవి 3 ఇయర్స్ అయినా కొత్తవి వాడలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ అయితే రీసెంట్‌గా నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికైతే నేను ఈ సిల్వర్ ఫినిష్‌లో ఉన్న మింట్ గ్రీన్ కలర్‌లో ఈ నెక్ సెట్ అయితే తీసుకున్నాను. బట్ నేనిది అంతగా స్టైల్ చేయలేదు. నాకెందుకో ఆ డ్రెస్ నచ్చక కానీ నేను జ్యువెల్లరీ కూడా స్టైల్ చేయలేదు దాని మీదకి. జస్ట్ అలా వేసుకొని తీసేసాను అంతే. బట్ ఇదైతే చాలా బావుంటది. సీ గైస్ ఎంత లుక్ ఉంటాయంటే అసల. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఇచ్చారు. బావున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇది ఎప్పుడైనా ఏదైనా సిల్వర్ వర్క్ ఉన్న సారీ మీదకి స్టైల్ చేస్తే చాలా బావుంటాయి. ఎంత బావుంది గైస్. ఇవన్నీ దేని మీదకైనా స్టైల్ చేయాలి గైస్. అన్నీ కొనేసి అలా దాస్తాను గైస్. వన్ మోర్ నెక్లెస్ గైస్. అసలు ఇదైతే గోల్డ్ అంటే గోల్డే గైస్. సేమ్ గోల్డ్ లానే ఉంటదసలిది. ఇది కూడా కళామందిర్‌లోనే తీసుకున్నాను నేను. కళామందిర్‌లో ఏంటంటే కలర్ పోతే వాళ్ళు ఎక్స్‌చేంజ్ ఇచ్చేవారనమాట. వారు గ్యారంటీ ఇచ్చారు. బట్ కలర్ పోతే వాళ్ళు తీసుకొని ఎక్స్‌చేంజ్ ఇస్తామన్నారు. సో, అలానే నేను ఒక చోకర్ అయితే ఎక్స్‌చేంజ్ చేసుకున్నాను. అంతే. దాని తర్వాత ఆ పాలిసీ తీసేసారు గైస్. ఇది ఇప్పటికి కూడా మా మమ్మీ యేసుకుంటే గోల్డా? గోల్డా? అని అడుగుతారు గైస్. అంత బావుంటది అసల. అప్పట్లో 'నేనే రాజు నేనే మంత్రి' అని సినిమా వచ్చింది గైస్. అందులో కాజల్ స్టైల్ చేస్తది కదా! ఇలాంటి ఒక నెక్ సెట్టే. అది చూసి నచ్చి ఇది కొనుక్కున్నాను. ఎంత బావుంటదంటే చాలా ప్రీమియం ఉంటది గైస్. దాని మీదకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా అసలు నేనెప్పుడు స్టైల్ చేయలేదు. ఎక్కువ మా మమ్మీయే స్టైల్ చేశారు ఈ నెక్ సెట్‌ని అసల. ఎప్పుడైనా ఏదైనా దాని మీదకి స్టైల్ చేయాలి దీన్ని. నెక్స్ట్ ఇదైతే నేను బేగం బజార్‌లో తీసుకున్నాను. జస్ట్ ఫర్ రూ. 500 తీసుకున్నాను గైస్ ఇది. బట్
ప్యూర్ గోల్డ్‌లో అయితే ఎలా ఉంటదో అలానే ఉంటది. వర్క్ అది కూడా చాలా ప్రీమియం ఉంది. సో, 500 అంటే చాలా బెస్టే అని చెప్పి తీసుకున్నాను. రీసెంట్‌గా ఇది నేను ఒక పట్టు సారీ మీదకైతే స్టైల్ చేశాను. పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. పెట్టుకున్నప్పుడు ఇది సింపుల్ నెక్లెస్ లాగే అనిపిస్తది గానీ, పెట్టుకుంటే చాలా లుక్ వస్తది గైస్. అండ్ చాలా బావుంటది గూడా ఇది. యాక్చువల్లీ ఇది తీసుకోకూడదు అనుకున్నాను. బట్ మళ్ళీ నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే తీసుకున్నాను. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చారు దీనికి. బట్ ఈ నెక్ సెట్ అయితే నాకు చాలా నచ్చింది. పట్టు సారీ మీదకి కూడా బాగా స్టాండ్ ఔట్ అయిందిది. అంత బావుంది. అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ నెక్ సెట్ అయితే ఇదే. ఎందుకంటే నేను లాస్ట్ టైము గోల్డ్ కలర్ టిష్యూ హాఫ్ సారీ దాంట్లో వేసుకున్న నెక్ సెట్ అయితే ఎంత మంది అడిగారంటే ఆ వ్లాగ్‌లో. అండ్ దిస్ ఈస్ దట్ నెక్ పీస్ గైస్. జడావ్ కుందన్‌లో ఉంటది ఇదంతా. చాలా అంటే చాలా బావుంటది ఇది నాకు. అసలా జడావ్ కుందన్‌లో నేను అట్లా చంద్రవంకి టైప్‌లో వస్తది కదా! అలాంటి మోడల్ తీసుకుందామని ఎంత వెతికానో. బట్ అది 12,000, 14,000 అలా చెప్పారు. సో, వెతికితే నాకు ఇదైతే నేను 1700కి తీసుకున్నాను గైస్. ట్రస్ట్ మీ గైస్, ఇది ఒక్క పీసే ఉంది. ఆ గోల్డ్ కలర్ టిష్యూ హాఫ్ సారీ మీదకి ఎంత స్టాండ్ ఔట్ అయిందంటే, అండ్ చాలా బావుంది గైస్ ఇది. పెట్టుకున్నప్పుడు మెడ అంతా చాలా నిండుగా కనిపిస్తది. చాలా అంటే చాలా బావుంది. ఐ డోంట్ థింక్ కెమెరా అంత జస్టిస్ చేస్తుందో లేదో, పిక్చర్ ఉంటే సైడ్ యాడ్ చేస్తాను. అండ్ దాని మీదకి ఇయర్ రింగ్స్ అయితే ఇవ్విచ్చారు. బట్ ఇవి అంత స్టాండ్ ఔట్ అవ్వలేదు. నాకంత నచ్చలేదు ఇవి దాని మీదకి. సో, నేను అక్కడే బేగం బజార్‌లో నగరి మార్కెట్‌కి ఎంటర్ అవుతున్నప్పుడే సైడ్‌లో ఇయర్ రింగ్స్ అన్నీ ఇట్లా గుచ్చేసి అమ్ముతారు కదా! అక్కడైతే ఐ సా థిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ అయితే ఎంత నచ్చాయంటే, వీళ్ళిది 1200 చెప్పారు. ఓన్లీ ఇయర్ రింగ్సే 1200 చెప్పారు. కానీ నేను చాలా సేపు బార్గెయిన్ చేసి అయితే 900కి తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంటాయి గైస్ ఇయర్ రింగ్స్. ఆ ఇయర్ రింగ్స్ వల్లే అంత అందం వచ్చిందనిపిస్తది నాకైతే. నెక్స్ట్ ఐ హావ్ దిస్ పాపిట్ చైన్. ఇది మాత్రం నాకు జడావ్‌లో దొరికింది. బట్ కొంచెం ప్రైజీ అయింది కానీ ఇట్స్ ఓకే. ఇది నేను సుజాత ఫ్యాషన్స్ అనే పేజ్‌లో అయితే తీసుకున్నాను. వాళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బావుంటది. అండ్ దాంతో పాటు ఈ బ్యాంగిల్స్ అయితే స్టైల్ చేశాను నేను. ఇదైతే నేను తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీపురంలో అయితే తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఈ బ్యాంగిల్స్ అయితే నేను జస్ట్ 200 రూపీస్‌కి తీసుకున్నాను. బట్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటాయి గైస్. జస్ట్ గోల్డ్ అంటే గోల్డ్ లానే ఉంటాయి. అందుకే ఇవి స్టైల్ చేశాను. అండ్ దాంతో పాటు నేను ఈ చెంపస్వరాలు కూడా తీసుకున్నాను. అండ్ ఇవి కూడా నేను జడావ్‌లోనే తీసుకున్నాను. ఎందుకంటే హైదరి మొత్తం అన్ని జడావ్‌లోనే స్టైల్ చేసింది కదా! సో, నేను అన్ని జడావ్‌లోనే స్టైల్ చేద్దామని ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ జడావ్ చెంపస్వరాలనమాట. సుజాత గోల్డ్ కవరింగ్ అని ఏదో పేజ్ ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. అండ్ వాళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ దిస్ ఈస్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్ గైస్. నేనే కొనుక్కున్నాను వాళ్ళ దగ్గర. సో, మీకు యూజ్ అవుతది. మీలో చాలా మంది అడుగుతున్నారనయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ యూ నా ఫేర్‌వెల్ వ్లాగ్ చూసే ఉంటారు. నా ఫేర్‌వెల్ వ్లాగ్‌లో నేను స్టైల్ చేసిన జ్యువెల్లరీ గురించి కూడా చాలా మంది అడిగారు. అండ్ దిస్ ఈస్ దట్ పీస్. ఇదైతే డైమండ్ ఫినిష్‌లో ఉంటది. ఇంక డైమండ్ అంటే డైమండ్ లాగే ఉంటాయి గైస్. ఇది సీఆర్ ఫ్యాషన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే తీసుకున్నాను నేను. కింద లింక్ చేస్తాను చూడండి. ఎంత బావుంటదంటే చాలా ప్రీమియం ఉంటది. వాళ్ళ దగ్గర డైమండ్ రెప్లికాస్ అయితే సేమ్ డైమండ్ లుక్‌లోనే ఉంటాయి. చాలా బావుంటది. అండ్ ఇలా పెట్టుకోగానే యాస్ ఇట్ ఈజ్ డైమండ్ అయితే ఎలా ఉంటదో అలానే ఉంటదిది. దీంతో పాటు ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారు చిన్నవి. అండ్ చాలా బావున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. అండ్ ఇవే స్టైల్ చేశాను నేను. ఇయర్ రింగ్స్ ఏం సెపరేట్‌గా తీసుకోలేదు. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఆఫ్‌లైన్ స్టోర్‌లో తీసుకున్నాను. సేమ్ కొంచెం దానికి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాననమాట. బ్యాంగిల్స్ లేవు అని జెప్పేసి. అండ్ లాస్ట్ 2 పీసెస్ ఉన్నాయి గైస్ అంతే ఇంకా. ఇది గూడా నేను బేగం బజార్‌లోనే తీసుకున్నాను. దిస్ ఈస్ దట్ పీస్. విక్టోరియాలో నా దగ్గర అసలు ఏమీ లేవని చెప్పి తీసుకున్నాను. ఇది మా సిస్టర్ కోసం అయితే తీసుకున్నాను నేను. తనది గ్రీన్ కలర్ హాఫ్ సారీ ఉంటది. దాని మీద కావాలంటే ఈ విక్టోరియన్ సెట్ తీసుకున్నాను. చాలా బావుంటది గైస్ అసల. ఎంత బావుంటదంటే దాని మీదకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారు. వేసుకున్నప్పుడు చాలా నిండుగా ఉంటుందిది. ఇదైతే కొంచెం నెక్లెస్ మోడల్‌లో ఉంటది. టిక్కా నేను సెపరేట్‌గా తీసుకున్నాను. టిక్కా వాళ్ళివ్వలేదు. దిస్ ఈస్ హౌ ద టిక్కా లుక్స్. చాలా బావున్నాయి. మొత్తం అన్నీ సేమ్ కలర్‌లో ఉండాలని చెప్పి అలా తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది గైస్. చాలా రాయల్ ఉందసల. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు డెఫినిట్‌గా షార్ట్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ సేమ్ నాకు అలాంటిదే రెడ్ కలర్ హాఫ్ సారీ ఉందని చెప్పి ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ విక్టోరియన్ చోకర్ అసల. ఎంత బావుందంటే పెట్టుకున్నప్పుడు చాలా గ్రాండ్ ఉంది గైస్. లెట్ మీ షో యూ. లైక్ ఇలా పెట్టుకోగానే లుక్.
అసల విక్టోరియన్ ఫినిష్ అనేది ఎంత బాగా కనిపిస్తుందంటే వాళ్ళ దగ్గర ప్రీమియం సెట్స్ ఉన్నాయి. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారు. కొంచెం పెద్దవే ఇచ్చారు. అండ్ ఇలా ఉంది. మొత్తం సెట్ అయితే ఇయర్ రింగ్స్ అయితే పెద్దవి కొంచెం బానే ఉన్నాయి. ఇలా ఇచ్చారు. నెక్లెస్ డీప్ లుక్ అయితే ఇదైతే చాలా బాగా కనిపిస్తుందసల. పెట్టుకున్నప్పుడు చాలా హెవీ లుక్ వచ్చింది. అందుకనే ఇది తీసుకున్నాను. అండ్ సేమ్ దీని మీద కూడా టిక్కా ఇవ్వలేదు. సో, నేను టిక్కా సెపరేట్‌గా తీసుకున్నాను. అండ్ థిస్ ఈస్ హౌ ద టిక్కా లుక్స్. టిక్కాకి కింద పెద్ద బీడ్స్ వచ్చాయి. లైక్ ఇయర్ రింగ్స్‌కైతే మీరు అబ్జర్వ్ చేస్తే ఇయర్ రింగ్స్‌కి కొంచెం పెద్ద బీడ్స్ ఉన్నాయి. అండ్ టిక్కా కొంచెం చిన్నగున్నాయి. ఎందుకంటే ఈ టిక్కా మోడల్ అయితే నాకు నచ్చింది గానీ, పెట్టుకున్నప్పుడు బీడ్స్ చాలా పెద్దగా అయిపోతున్నాయని చెప్పి, ఇట్లా చిన్న బీడ్స్ ఏపిచ్చాను. లుక్ గైస్ ఎంత బావుందంటే అసల చాలా క్యూట్‌గా అనిపిచ్చింది నాకు. సో, చిన్న బీడ్సే ఇచ్చాను. వాళ్ళ దగ్గర కస్టమైజేషన్ గూడా ఉంది అంటే చిన్న బీడ్స్ ఏశారు. సో, ఇవే గైస్ నా దగ్గరున్న కలెక్షన్ అంతా. అండ్ నా దగ్గర గ్లాస్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలానే ఉంది. సో, మీకు గ్లాస్ బ్యాంగిల్స్ వ్లాగ్ కూడా కావాలంటే డెఫినిట్‌గా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఇన్ని జ్యువెల్లరీలో మీకు ఏ జ్యువెల్లరీ నచ్చిందో డెఫినిట్‌గా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.